హలో అండి, నమస్తే. కాళ్ళపగుళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి. అయితే ఒక వ్యూవర్ కండ్ల కింద నల్లటి వలయాలు కానీ లేదా ఇలా కండ్ల కింద ముడతలు వస్తాయి కదండి, దానికి బెస్ట్ టిప్ని చెప్పమన్నదండి. దీనికోసం సింగిల్ ఇంగ్రీడియంట్ అండి, ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఒక ఐస్ క్యూబ్ని తీసుకొని కాటన్ క్లాత్ కానీ మెత్తటి క్లాత్లో ఈ ఐస్ క్యూబ్ని వేసి ఇలా రౌండ్గా చుట్టేసి దాంట్లో నుంచి వాటర్ అనేది బయటికి రాకుండా ఇలా గట్టిగా అనేసి ఎక్కడైతే మనకి డార్క్ సర్కిల్స్ అలాగే వ్రింకిల్స్ క్యారీ బ్యాగ్స్ని కూడా మనము సింపుల్గా ఈ టిప్ సహాయంతో రిమూవ్ చేసుకోవచ్చండి. అయితే వీటిని మార్నింగ్ నైట్ టైంలో ఇలా ఒక 10 మినిట్స్ పాటు కండ్ల కింద మనము ఈ ఐస్ క్యూబ్తో ఇలా మసాజ్ చేసినట్టు ఒక 2-3 మినిట్స్ పాటు బాగా అప్లై చేయాలండి. ఇలా కండ్ల కింద ఉండే నల్లటి వలయాలు కానీ ముడతలు కానీ మచ్చలు ఎలాంటివైనా సరేనండి, చాలా సింపుల్గా ఇది ఒక్క ఇంగ్రీడియంట్ తోటే మనము తొలగించుకోవచ్చు. ఇప్పుడు కాళ్ళ పగుళ్లకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తున్నానండి. అంతేనండి, ఇవి ఎక్కువ ఖర్చుతో కూడినవి కావు. సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే కొబ్బరి నూనె ఉంటుంది కదండి, మనము హెయిర్కి పెట్టుకునే కొబ్బరి నూనెను తీసుకోవాలి. దీంట్లోనే 1 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 2 వేసిన తర్వాత వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, ఇది గ్రీన్ కలర్లో ఉందండి. కొన్ని వ్యాజ్లైన్లు వైట్ కలర్లో ఉంటాయి, అదైనా వేసుకోవచ్చు. ఈ గ్రీన్ కలర్ జెల్లీనైనా వేసుకోవచ్చు. మీరు వ్యాజ్లైన్ని ఎట్టి పరిస్థితుల్లో యాడ్ చేసుకోవాలండి. చాలామంది వ్యాజ్లైన్ని అప్లై చేస్తే సరిపోతుంది కదా అంటారు, కానీ వ్యాజ్లైన్ని అప్లై చేసినా కూడా ఈ కాళ్ళ పగుళ్ళు తగ్గటానికి చాలా టైం తీసుకుంటుందండి. మనము ఇలా ప్రిపేర్ చేసుకున్న దానికి అలా పెట్టుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. చాలా త్వరగా కాళ్ళ పగుళ్ళు తగ్గిపోవాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వాలి. తర్వాత డోలో ట్యాబ్లెట్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా కానీ లేదా స్మూత్గా దంచుకొని మనము ప్రిపేర్ చేసుకున్న దాంట్లో వేసేయండి. ఒక్కటి చాలండి, ఎక్కువగా యాడ్ చేయకూడదు డోలో ట్యాబ్లెట్స్. ఇక్కడ ఒకటి మనము ఎప్పుడైనా సరే ఎప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకునేటప్పుడు ఒక్క ట్యాబ్లెట్ని మాత్రమే యూజ్ చేయండి. ఇది 2 కాళ్ళకు కూడా సరిపోతుంది. ఈ వ్యాజ్లైన్ దీంట్లో కలిసిపోవడానికి టైం పడుతుందండి, కాబట్టి వ్యాజ్లైన్ అనేది దీంట్లో పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంతమందికి పసుపును పెట్టుకోవటం వలన ఫ్లోర్కి అంతా కూడా మరకలు అంటుతాయని ఇబ్బంది కలిగితే ఈ పసుపుకు బదులుగా మీరు కోల్గేట్ పేస్ట్ని కొద్దిగా యాడ్ చేయండి. అంతేనండి, మిగతా అన్నిటిని కూడా యాస్టీజ్గా అవే కలిపేసి ఇలా పూర్తిగా కలిసేటట్టు ఒక 2-3 మినిట్స్ కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు దీన్ని పక్కన అలాగే పెట్టేసేయండి. అయితే డైరెక్ట్గా మనము కాళ్ళకు అలాగే పెట్టేసుకోకూడదండి, ఎందుకంటే మనము చాలాసేపు ఇంట్లో కానీ బయట కానీ నడిచినప్పుడు కాళ్ళకు డస్ట్ కానీ దుమ్ము కానీ అలాగే ఉండిపోతుందండి. డైరెక్ట్గా మనం అలా పెడితే కాళ్ళ పగుళ్ళు అనేవి ఇంకా ఎక్కువగా తయారవుతాయి. మనము ముందుగా కాళ్ళ పగుళ్ళను తగ్గించుకోవడానికి మామూలుగా గోరువెచ్చగా ఉండే హాట్ వాటర్ని తీసుకోవాలండి. నేనైతే ఇది వాటర్ కాగబెట్టుకునే గిన్నె కాబట్టి దీంట్లోనే కొద్దిగా వాటర్ని కాగబెట్టి దీంట్లో కొద్దిగా సాల్ట్ని వేసానండి. తర్వాత షాంపూని కానీ ఏదైనా లిక్విడ్ని మీరు సర్ఫ్ ఎక్సెల్ కానీ విమ్ లిక్విడ్ని కానీ దీంట్లో వేసేసి మన కాళ్ళను ముందుగా బ్రష్తో కానీ స్క్రబ్బర్తో కానీ ఫ్రెష్గా నీట్గా ఉండే విధంగా స్క్రబ్బర్తో రుద్దేసుకోండి. అప్పుడు కాళ్ళల్లో ఉండే జిడ్డు కానీ పూర్తిగా పోతుంది. తర్వాత దీన్ని మనము కాళ్ళకు అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీకు అంత టైం లేదు అని అనుకుంటే మీరు ఏదైనా క్లాత్ని తీసుకొని కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి కాళ్ళకు మొత్తం కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా తుడిచేసేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అప్లై చేయాలి. చాలా మటుకు కాళ్ళ పగులు చాలా త్వరగా పోవాలంటే ఇలా గోరువెచ్చని వాటర్లో సాల్ట్ని వేసి పెట్టినా కూడా మన మడిమెలు అనేవి చాలా మెత్తగా ఫ్రెష్గా తయారవుతాయండి. అవి స్మూత్గా అవుతాయి కాబట్టి ఇలా టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి. ఇలా బ్రష్తో బాగా రుద్దేసిన తర్వాత దాంట్లో ఉండే డస్ట్ కానీ చిన్న చిన్న ఇసుక రేణులు కానీ కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు చూడండి, దాంట్లో మట్టి రేణులు అనేవి చాలా ఈజీగా చేరుతాయి. అలాంటివి అన్నీ కూడా తీసేసుకొని మనము ఈ పేస్ట్ని అప్లై చేయాలి. చూడండి, కాళ్ళు కూడా ఎంత ఫ్రెష్గా నీట్గా తయారయ్యాయో. కాళ్ళపైన కూడా అంత శ్రద్ధ చూపించారు, కానీ ఇలా కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు మనము కాళ్ళను తరచూ నీట్గా కడిగేసుకున్నాం అనుకోండి, కాళ్ళ పగుళ్ళు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. టబ్బులో కానీ ఏదైనా గిన్నెలో ఇలా కాళ్ళను కడిగిన వాటర్ చూడండి ఎంత డస్ట్ అనేది ఉంటుందో. కాళ్ళల్లో ఉండే మురికిని చూసారు కదండి, ఎంతగానం వచ్చేసిందో. కాళ్ళ పగుళ్ళు అనేవి ఎక్కువగా
పొలాలకు వెళ్ళినప్పుడు పనిచేసినప్పుడు కానీ, లేదా మనము వాటర్లో ఎక్కువసేపు బట్టలు ఉతికినప్పుడు కానీ, లేదా ఎక్కువగా ఎప్పుడైనా నడిచినప్పుడు కానీ పగుళ్ళు అనేవి చాలా వరకు వస్తాయండి. ఒక కాటన్ క్లాత్ని కానీ లేదా పొడి క్లాత్ని తీసుకొని తడి లేకుండా ఇలా 2 కాళ్ళను కూడా నీట్గా తుడుచుకోవాలి. నాకైతే కాళ్ళ పగులు ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండేనండి. నేనైతే ఒక వీక్లీ 2 టైమ్స్ మాత్రమే అప్లై చేశాను. దాదాపుగా కాళ్ళ పగులు అనేవి తగ్గాయి. అక్కడ నొప్పి కూడా వస్తుండేనండి. అలాంటిది ఏదీ లేకుండా ఇలా కొబ్బరి నూనెను, వ్యాజ్లిన్ని, పసుపును అప్లై చేసి చూడండి, చాలా వరకు తగ్గిపోతుంది. ఇలా ఏదైనా ప్లాస్టిక్ స్పూన్తో కానీ లేదా ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదండి, దాంతో అయినా కూడా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలా చేతికి పసుపు అంటుతుంది అనిపిస్తే మాత్రం దీన్ని యూజ్ చేయండి. లేకపోతే డైరెక్ట్గా చేత్తో అయినా కూడా కాళ్ళకు పూర్తిగా అప్లై చేసుకోండి. ఇక్కడ వేళ్ళ మధ్యలో కూడా చాలామందికి కాళ్ళు అనేవి పగులుతాయండి. వేళ్ళ మధ్యలో వాటర్ వెళ్ళి కూడా అక్కడ క్రాక్స్ వస్తాయి కదా, అవైతే ఇంకా చాలా నొప్పిగా ఉంటాయండి. నేనైతే పూర్తిగా పగిలిన చోటనే కాకుండా కాళ్ళు మొత్తానికి కూడా అప్లై చేసి చూడండి. కాళ్ళు అనేది చాలా బాగా ఫ్రెష్గా నీట్గా తయారవడమే కాకుండా కాళ్ళ పగుళ్ళు అనేవి ఎక్కడ ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతాయి. నేనైతే ఇక్కడ 2 కాళ్ళకు కూడా పగిలిన చోటనే కాకుండా ఇలా వేళ్ళ మధ్యలో కానీ లేదా చివరి భాగం నుంచి పై భాగం వరకు కూడా పూర్తిగా అప్లై చేస్తున్నానండి. చాలామంది పగిలిన చోటనే అప్లై చేస్తారు, కానీ అలా కాకుండా కాళ్ళకు పూర్తిగా అప్లై చేసి చూడండి. ఇలా 2 కాళ్ళకు కూడా నేను అప్లై చేసిన తర్వాత ఒక 1 అవర్ కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ అలాగే ఉంచేసానండి. మీరు కొంతమంది కింద నడిచారనుకోండి, దానికి పెట్టిన పేస్ట్ అంతా కూడా కింద ఫ్లోర్కి అంటుకుంటుంది కదా. ఒకవేళ మీరు పడుకునే టైంలో కానీ లేదా మనము ఎక్కువగా టీవీ చూస్తూ కూర్చునే టైంలో కానీ అలాగే పెట్టేసుకోండి. కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ అప్లై చేయాలి. కొద్దిగా పగుళ్ళు ఉన్నవాళ్ళు మాత్రం వీక్లీ 1 టైం ఇలా ఒక 1 మంత్ వరకు అప్లై చేస్తే కాళ్ళ పగుళ్ళు అనేవి మళ్ళీ అస్సలకే రావండి. కాళ్ళు కూడా నీట్గా ఉంటాయి. చాలామందికి కాళ్ళ పగుళ్ళు ఉన్నప్పుడు చీర కట్టుకున్నా కానీ ఏదైనా తగిలిన దుప్పటికి కానీ ఏదైనా సరేనండి, అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా. మీరు ఒకవేళ నైట్ అంతా అలాగే ఉంచేసుకోవాలి అన్నప్పుడు ఇలా ఏదైనా పాడైపోయిన సాక్సులు ఉంటాయి కదండి, లూజ్గా ఉన్న సాక్సులు కానీ లేదా చినిగిపోయిన సాక్సులను మనం వేసుకొని నైట్ అంతా కూడా అలాగే ఉంచేసి రేపు మార్నింగ్ ఫ్రెష్గా వాటర్తో కడిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పసుపు మరకలు అనేవి అంత త్వరగా పోవండి, ఒక 2 డేస్ తర్వాత పోతాయి. మీరు ఒకవేళ ఎల్లో కలర్ మరకలు ఎక్కువగా అనిపిస్తే కోల్గేట్ పేస్ట్ని కూడా అప్లై చేయొచ్చు అని చెప్పాను కదా. చూడండి, కాళ్ళు కూడా చాలా స్మూత్గా నీట్గా, పగుళ్ళు కూడా చాలా త్వరగా తగ్గిపోతాయండి. అక్కడ ఎక్కడ కూడా పెయిన్ కూడా అనిపించదు. 2 కాళ్ళు కూడా ఇలా నీట్గా తయారయ్యాయి చూడండి. కాళ్ళ పగుళ్ళు అనేవి చాలా త్వరగా తగ్గాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. చాలామందికి కాళ్ళ వేళ్ళ మధ్యలో కూడా పగులుతాయి కదండి, అవి కూడా చాలా త్వరగా తగ్గిపోతాయి. కాళ్ళు కూడా చాలా స్మూత్గా నీట్గా తయారవుతాయండి. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు కూడా రిజల్ట్ అనేది కనబడిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి. 100% రిజల్ట్ అనేది వస్తుందండి, కానీ మీరు ఖచ్చితంగా 1 మంత్ వరకు కూడా అప్లై చేస్తేనే రిజల్ట్ అనేది వస్తుంది. లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఎంత మొండి కాళ్ళ పగుళ్ళకైనా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.